రైట్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇటు ఏదైతే పెహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇటు గుర్రం ఓనర్ ఆదిల్ తండ్రి మనకి బిగ్ టీవీతో మాట్లాడారు. గుర్రం యజమాని ఆదిల్ తండ్రి దానికి సంబంధించి ఉగ్ర దాడికి సంబంధించి ఆయన సంచలన నిజాలు బయటపెట్టారు. బిగ్ టీవీతో ఆదిల్ తండ్రి హైదర్ షా అయితే మాట్లాడారు. ఇటు ఆదిల్ ఉదయమే బైసరన్ వ్యాలీకి వెళ్లాడు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు వాళ్ళ తండ్రి. ఇటు కాల్పులు జరుపుతుండగా ఉగ్రవాదులు కొంతమంది టూరిస్టులు ఎవరైతే ఉన్నారో మా కొడుకు టూరిస్టులని కూడా కాపాడే సమయంలోనే నా కొడుకు కూడా అదే కాల్పుల్లో మరణించాడు అంటూ కూడా ఇటు హైదర్ షా చెప్పుకొస్తున్నాడు ఆదిల్ తండ్రి. ఇటు కాల్పుల్లో నా కొడుకు కూడా చనిపోయాడు. కాల్పుల గురించి సమాచారం అందిన వెంటనే కూడా ఫోన్ చేశాం, కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పిఎస్ లో ఫిర్యాదు చేస్తే ఇటు శ్రీనగర్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది అంటూ కూడా హైదర్ షా చెప్పుకొస్తున్నాడు. ఉగ్ర దాడి జరిగిందో, ఎప్పుడైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో ఆ దాడిలో ఇటు ఒక గుర్రంపై అయితే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. టూరిస్టులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ గుర్రం మీదే ఆ హిల్ స్టేషన్కి అయితే పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉగ్ర దాడి జరిగిన వెంటనే కూడా ఆదిల్ కూడా అదే ఉగ్ర దాడిలో మరణించిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆ ఆదిల్ తండ్రి ఇటు బిగ్ టీవీతో మాట్లాడి సంచలన నిజాలను అయితే బయటపెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు ఆదిల్ కొంతమంది టూరిస్టులను కూడా కాపాడాడు. ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తానీలంతా కూడా ఆదిల్ కుటుంబంపై అయితే ఒక అటాక్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది అంటూ కూడా ఇటు ఆదిల్ తండ్రి చెప్పుకొస్తున్నారు. నిఘా వర్గాలకు కూడా సమాచారం ఇచ్చాం. ప్రస్తుతం ఆదిల్ నివాసం దగ్గర కూడా బలగాలతో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఉగ్రదాడిని గమనించి పలువురు పర్యాటకులను కాపాడి తన ప్రాణాలను ఆదిల్ వదిలాడు. ఈ నేపథ్యంలోనే టూరిస్టులను కాపాడిన పాపానికి మా ఇంటిపైకి కూడా ఇటు ఉగ్రవాదులు దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది. సో మా ఇంటికి కూడా ఎప్పుడైనా కూడా ముప్పు ఉండొచ్చు అంటూ కూడా ఇటు ఆదిల్ తండ్రి చెప్పుకొస్తున్నారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు ఆ పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో ఆ ఉగ్ర దాడికి సంబంధించి నా కొడుకు కూడా అటు టూరిస్టుని కాపాడినందుకు అదే ఉగ్రదాడిలో బలైపోయాడు అంటూ కూడా తండ్రి ఆరోపిస్తూ ఉన్నారు. ఆదిల్ నివాసం దగ్గర కూడా ఇప్పటికే భారీ భద్రతా బలగాలతో అయితే ఆ ఇంటిని అయితే చుట్టుముట్టి అక్కడికి ఏర్పాట్లు చేసి ఆదిల్ కుటుంబానికి అయితే ప్రస్తుతం భారత్ ఆర్మీ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంది. ఇటు కాల్పులు జరుపుతుండగానే ఉగ్రవాదులను ఆదిల్ అడ్డుకున్నారు. ఇటు ఉగ్రవాదుల నుంచి కూడా ఆదిల్ పర్యాటకులని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని కూడా ఆదిల్ కాపాడిన పరిస్థితి మనకి తెలుసు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఆదిల్ తండ్రి హైదర్ షా అయితే బిగ్ టీవీతో సంచలన విషయాలను వెల్లడించారు. మేము రోజు మా కొడుకు ఏదైతే డబ్బులు తీసుకొస్తాడో అదే డబ్బుతో మేము జీవనం సాగిస్తూ ఉంటాము, కానీ ఉగ్రదాడి జరుగుతుంది అని మేము కూడా ఊహించుకోలేదు. ఎప్పుడైతే అక్కడ కాల్పులు జరిగాయో ఆ కాల్పులు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము కాల్ చేసాం, కానీ ఆదిల్ ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. కానీ కొద్దిసేపటికి ఇటు శ్రీనగర్ హాస్పిటల్లో ఆదిల్ ఉన్నాడు అంటూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ అందడంతో మేము అక్కడికి చేరుకున్నాం, కానీ అప్పటికే మా కొడుకు చనిపోయాడు అంటూ కూడా ఇటు బిగ్ టీవీతో అయితే ఆదిల్ తండ్రి తెలియజేశాడు. ఇప్పుడు బిగ్ టీవీ అయితే ఆదిల్ నివాసానికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలను అయితే సేకరించింది. నా కాల్పుల్లో నా కొడుకు కూడా చనిపోయాడంటూ కూడా ఆదిల్ షా చెప్తున్నాడు. అసలు పూర్తి అప్డేట్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనే అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆదిల్ మృతి చెందిన తర్వాత వారి నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా సిఆర్పిఎఫ్ ఆర్మీ బలగాలను వారి నివాసం వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉన్నారు ఇక్కడ. మరోవైపు ఇటు ఆర్మీ కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకుంటే ఈ ఆదిల్ చనిపోయిన తర్వాత భద్రతను మరింత పటిష్టం చేశారు. వారి సోదరుడు ఆదిల్ చిన్న సోదరుడు ఇక్కడ ఉన్నారు. वारने अड़गी जी बोले आदिल मरने के बाद यहाँ पे पूरा सिक्योरिटी भी अरेंज किया था, किस लिए? ये रखा है उन्होंने, सेफ्टी के लिए रखा है। आपके सेफ्टी के लिए? जी जी। उस दिन क्या हुआ आदिल के साथ? मुझे कुछ पता नहीं। आदिल अभी आतंकवाद के अटैक के बाद, मरने के बाद आपको घर वालों के सिक्योरिटी के पर्पज से यहाँ पे सिक्योरिटी अरेंज किया? रखा होगा उन्होंने, लेकिन मुझे कोई पता नहीं। రైట్, ప్రధానంగా చెప్తున్నది వారి సోదరుడు మరణించిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అంటే ఏదైతే ఆదిల్ ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన తర్వాత ఇటు ప్రజాప్రతినిధులు వస్తున్నారు, మరియు మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఇక్కడ వారికి కూడా ముప్పు పొంచి ఉంది అనేది భావించిన నేపథ్యంలో
ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ బలగాలు ఇక్కడికి వచ్చి వారికి భద్రత కల్పిస్తున్నారు. అంటే ఏ సమయంలోనే వారు కూడా వీరిపైన అటాక్ చేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఆదిల్ నివాసం బయట ఇక్కడ యాపిల్ చెట్లు కూడా చూస్తున్నాం. మరోపక్కన పెట్టైన చెట్లు, కొండ ప్రాంతాలు కూడా ఆదిల్ నివాసం బయట మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది ఆదిల్ నివాసం. ఇక్కడ మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇది ఆదిల్ నివాసం. ఇది ఆదిల్ నివాసానికి బయట ఖాళీ ప్రాంతం. ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా చెట్లు ఉన్న నేపథ్యంలో అంటే ఏ సమయంలోనైనా ఉగ్రవాదులు అటాక్ చేస్తారేమోనన్న ముందు జాగ్రత్తతో ఆదిల్ నివాసం వద్ద ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడు ఈ ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందారు కాబట్టి ఫర్దర్గా ఇక్కడ మా కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఆర్మీ బలగాలు కానీ ఇటు పోలీసులు కానీ భద్రతను ఏర్పాటు చేశారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, ఆదిల్ నివాసం నుంచి. ప్రజెంట్ ఆదిల్ నివాసానికి చేరుకున్నాము. ఆదిల్ నివాసంలో వారి తండ్రి హైదర్ షా అలాగే వారి సోదరుడితో ప్రజెంట్ మనం వారితో మాట్లాడి ఆదిల్ చనిపోయిన తర్వాత వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది, ఏమైనా సహాయ సహకారాలు అందా లేదా అనే అంశాలపై వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, आपका बेटा बड़ा बेटा है आदिल, मरने के बाद वो गोली टूरिस्ट को बचाने की वजह से वो भी मर गया. वो कितना गोली उसके ऊपर चलाया था उग्रवादी ने? ये उसके ऊपर तो 4 गोली चली थी. आदिल के ऊपर 4 गोलियां लगी थी. 4 गोलियां उसके ऊपर लगी थी. एक गले में और 2 चेस्ट में और एक बाजू में 4 गोलियां लगी थी. अच्छा, वो ऐसा हुआ बोल के आपको कौन बताया? आदिल ने मर गया आतंकवाद के उससे लड़के मर गया, टूरिस्ट को बचाने से वजह से वो मर गया बोले, कौन बताया ना आपको? फोन इन्फॉर्मेशन दिया? ये जब सुबह आदिल काम पे 8 बजे चला गया तो 2 बजे तक हमें कोई पता नहीं. हम इधर घर के काम में मसरूफ़ रह गए और जब 2 बजे के बाद हमें पता चला कि वहाँ हालात बिगड़ गए और गोलियां चल गई तो हम परेशानी में पड़ गए कि आदिल भी गया है, क्या होगा क्या नहीं होगा. तो फिर जब 2 बजे के बाद हमने सुना कि वहाँ हालात ख़राब हैं तो इसे परेशानी में हम 4:30 बजे तक आदिल को फ़ोन करते रहे, लेकिन वहाँ पे बैसरम में नेटवर्क नहीं है तो वहाँ पे फ़ोन स्विच ऑफ रहा, ये टावर नहीं आए. तो बाद में जब 4:30 भी बज गए तो फिर थोड़े टाइम के बाद फ़ोन ऑन हुआ तो हमने फ़ोन करने की कोशिश करते रहे और जब हमने फ़ोन किया फ़ोन ऑन हुआ लेकिन फ़ोन की कॉल उठाई नहीं किसी ने. तो हम ऐसे ही करते रहे. 6:30 भी बज गए, 7 भी बज गए और 7 बजे तक हमें कोई पता नहीं चला. तो फिर बाद में हम यहाँ से निकले, ऐशमकाम थाने पे पहुँचे और वहाँ रिपोर्ट लिखवाई और वहाँ से परमिशन लेने की कोशिश की कि हम खुद ढूंढने पहलगाम जाएंगे, लेकिन उन्होंने परमिशन ना दी और फिर बाद में उन्होंने हमको वापस भेज दिया कि आपके नंबर यहाँ हैं, जब कोई पता चलेगा तो हम खुद आपको संदेशा भेजेंगे. तो हम फिर घर आ गए. फिर इसे परेशानी में इधर उधर फिरते फिर थोड़े देर के बाद उधर गांव में फ़ोन लगाया और उधर कॉल की इन्होंने, मेरे जो लड़के थे यहाँ इन्होंने, तो थोड़ा बहुत पता चला कि अस्पताल में वहाँ पे कुछ लाशें भी हैं और कुछ ज़ख्मी भी हैं. तो फिर थोड़े देर के बाद वहाँ खुल गया फिर और हमारे 5-6 बंदे यहाँ से गए जिन्होंने वहाँ सुना कि हाँ आदिल की गाड़ी यहाँ है
तो फिर बाद में थोड़ी देर के बाद वो बंदे भी और आदिल भी और 25 लाशें जो और थी वो भी, इन सब को श्रीनगर हॉस्पिटल में भेज दिया गया। तो फिर रात में उधर ही रहे और सुबह जब हुई तो सुबह के 11 बजे तक उधर ही रहा, क्यों वहाँ पे हमीद शाह भी था और भी थे जिन्होंने उनको सलामी दी और सलामी दे के फिर उसकी लाश को अपने घर में भेज दी। अमित शाह जी आपसे बात किया, आपसे मुलाकात? नहीं, श्रीनगर में जब वो 25-26 आदल लेके 26 लाशें थी, इनको सलामी दी वहाँ पे। ये लड़का उधर था उस वक्त। आप बात किया अमित शाह से? अमित शाह साहब बात किया, आपसे क्या बोला अमित शाह ने? सर मैंने उनको बोला कि मतलब ये जो 26 बॉडीज़ हैं उनमें एक जो है मतलब हमारे JNK का भी है, एक मुस्लिम भी है। तो उन्होंने दिलासा दिया, उन्होंने बोला कोई बात नहीं बेटा, कोई आप टेंशन नहीं ले लो, हम आपके साथ हैं। सबको बोला, सबको सलामी वगैरह अच्छे से दी, बहुत अच्छे से उन्होंने जो है वहाँ पे मतलब हमको बोला कोई बात नहीं है, ये जो भी हुआ है इंसानियत के ख़िलाफ़ हुआ है। सलामी दे के फिर हमें वहाँ से रुखसत किया गया। तो कुछ बोला आपको, घर को मदद करूंगा, आपको मदद करूंगा, ऐसा कुछ? ऐसा नहीं, वो टाइम पे तो ये मतलब उन्होंने ऐसा वैसा कुछ नहीं बोला, क्योंकि वहाँ पे जो है हालत बहुत ज़्यादा ख़राब थे। तो उन्होंने जो है मतलब हमारे साथ हमदर्दी वहाँ पे जताई, बोला हम आपके साथ हैं, आप कोई परेशानी मत ले लो। फिर अब वो सुबह 8 बजे घर से निकल गए बोल के आप बोल रहे आदिल, वहाँ सिचुएशन क्या हुआ बोल के कोई बताया आपको? कैसा उसको, क्यों वो आतंकवादी ने उसको मारा, एक कुछ उसके बारे में कुछ बोला? जी, उसके बारे में तो हमें कोई पता नहीं, हम घर में हैं तो, लेकिन जो आदिल के साथ थे वहाँ बाहर के टूरिस्ट के लोग, वो अभी तो मीडिया पे दे रहे हैं कि क्या हुआ है, क्या नहीं हुआ है, कैसे हुआ है, इसने अपनी जान कैसे गंवाई, वो तो मीडिया पे चल रहा है अभी। आप क्या बोलना चाहते हैं? हमने सुनने में सुना कि ऐसा हुआ, तो हमने भी बोला कि ये सही है। फिर आप क्या बोलना चाहते हैं? एक टूरिस्ट के ऊपर अटैक हुआ, खुद बीच में बचाने के लिए आपका बेटा गया, उसको जान उधर आतंकवादी ने टायर टूटा चलाया। जी देखो, उसने ये तो बहुत अच्छा किया, अगर उसने अपनी जान न दी होती तो क्या पता और कितनी जानें भी चली जाती। लेकिन उस पर मुझे यही फ़ख्र है कि उसने अपनी जान को जान नहीं देखा, लेकिन लोगों की जान बचाई, और न जाने कितने लोग और भी इस हादसे के शिकार हो जाते अगर आदिल ने ये ना किया होता। तो आपका बेटा का वजह से बहुत लोग बच गए बोल के आप बोल रहे हैं। फिर आदिल ने मरने के बाद कोई आके कुछ भरोसा दिया, नेता लोग ने कुछ पार्टी का और क्या? जी, इस तहजीब में सब, चाहे हिंदुस्तान का नेता हो या कोई लोकल हो, सबों ने हमारे साथ इसमें शिरकत की और हमें भरोसा दिया, जिससे हम इस वक्त भी खड़ा है इस भरोसे पे। तो ये CM आए क्या, जम्मू कश्मीर का CM आया, कुछ भरोसा किया? डॉक्टर फारूक न उमर अब्दुल्ला जी, हाँ, सबसे पहले तो उमर अब्दुल्ला जी पहुँचे, जिन्होंने जनाजे की शिरकत भी की और बहुत दिलासा भी दिया और कहा कि मैं इस ख़ानदान के, इसके साथ हूँ, मैं इस पे कोई उंगली नहीं उठाएगा, इसका पूरा भरोसा मैं रखूँगा। आप क्या पूछना चाहता है? आप तो, आपको कितना बेटा है, कितना बेटी है? आदिल कौन से नंबर है? आदिल तो सबसे बड़ा बेटा था, तो इससे छोटे 2 बेटे हैं और 3 बहनें भी हैं आदिल की। तो आदिल ने बड़ा है। आप भी पहले ये घोड़े का काम करता था? जी, पहले तो मैं भी घोड़े का काम करता था, हम अमरनाथ यात्रा में जाते थे, और बाद में जब ये टूरिस्ट लग गया तो फिर मैंने ये काम छोड़ दिया जाना, क्योंकि मेरी एज भी हो गई थी। लेकिन अब यही आदिल उधर घोड़े भी चलाता था और उधर अमरनाथ में भी जाता था, टूरिस्ट के साथ भी घोड़ों का काम करता था। लेकिन
अपना घोड़ा नहीं होता था, वो घोड़े के मालिक पहलगामी के होते थे, लेकिन ये मजदूरी करता था वहाँ। फिर आप क्या पूछना चाहता है गवर्नमेंट से आदिल को सहायता के लिए? उसको शादी हो गई, उसको बीबी भी है अभी, हाँ, उनको क्या बोलना चाहते हैं? गवर्नमेंट से क्या पूछते सहायता आपने? जी मैं क्या पूछूं गवर्नमेंट को, गवर्नमेंट के सामने तो सब कुछ जो हमारा है वो सब कुछ सामने उसके है, लेकिन हम एक चीज़ चाहते हैं कि इंसाफ मिले हमें, बस इंसाफ चाहिए। ఆదిల్ సోదరుడు కూడా ఉన్నారు, వారితో మాట్లాడడం. వీరేం పని చేస్తారని వారు మాట్లాడి తెలుసుకున్నాం. जी बोले आपका भाई ने घोड़ा चलाता है, आप क्या करता है? मैं गाड़ी चलाता हूँ, ड्राइवर हूँ मैं। फिर आप क्या पूछना चाहते हैं गवर्नमेंट से? फिर अभी आदिल ने, उसका बीबी भी है, उसको देखभाल सब कुछ करना पड़ता है, फिर उसको देखने का फिर आप घर पे तो रख सकते हैं, फिर डेली उसका मेंटेनेंस का सब कुछ होना पड़ता है, उसको गवर्नमेंट से कुछ पूछना चाहते हैं आप? गवर्नमेंट से हमारी यही दरख्वास्त है कि मतलब ये जो 26 या 27 जो है मतलब घर हैं, ये मतलब यही चाहते हैं कि हमें इंसाफ मिलना चाहिए। वो जिनने भी ये मतलब ये सब जैसे भी हुआ है ये बहुत गलत हुआ है, तो हमें बस इंसाफ चाहिए बस। ये आतंकवादियों ने अटैक किया था, टेररिस्ट ने, उसके बारे में आप क्या बोलना चाहते हैं? पहले ऐसा कुछ हुआ नहीं, अभी ये बैसरन वैली में पहली बार ऐसा हुआ क्या? जी ये जो ये एरिया है ये पूरा सेफ़ एरिया था, यहाँ पे आज से मतलब आज तक कभी ऐसा नहीं हुआ है, ये फ़र्स्ट टाइम हुआ है। और जो भी हुआ है ये बहुत गलत हुआ है, क्योंकि हमारे मेहमानों के साथ हुआ है। जो मतलब टूरिस्ट लोग बाहर से आते हैं वो हमारे मेहमान होते हैं, हम तहे दिल से उनका जो है स्वागत करते हैं। तो ये जो भी हुआ ये बहुत गलत हुआ, और जिन लोगों ने भी किया ये बहुत गलत किया। फिर अब सब लोग, अब टूरिस्ट नहीं आ रहे, उसकी वजह से पूरा सबको थोड़ा तकलीफ हो रहा है, उसके बारे में आप क्या बोलना चाहता है अभी? देखिए सर बहुत मतलब बुरा लग रहा है, क्योंकि कश्मीर जो है एक खिली खिली सी दिखती थी। टूरिस्ट जब यहाँ पे होते थे मतलब एक वो जैसे फूल खिलता है वैसे कश्मीर मतलब खिल रही थी। तो आज मतलब यहाँ पे टूरिस्ट नहीं है या हमारे मेहमान यहाँ पे, मैं यही कहूँगा हमारे मेहमान यहाँ पे नहीं है, तो बहुत सूना सूना लग रहा है। मैं उनको फिर से बोलना चाहता हूँ कि आप बेफिक्र हो के कश्मीर आ जाओ, कोई टेंशन नहीं है, आप कश्मीर आओ, बार बार कश्मीर आओ, हम आपका तहे दिल से जो है स्वागत करते हैं। और अगर कोई भी मसला होता है, जैसे मेरे भाई ने मतलब आगे अपनी जान दी और आपको बचाया, वैसे हम भी आगे आगे रहेंगे, आपकी जान बचाएंगे। మొత్తంగా చూసుకుంటే ఏదైతే తన సోదరుడు చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, దానితో పాటు ఎవరైతే టూరిస్టులు చనిపోయారో వారికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే మనం ఒక పక్కన వారి తండ్రి ఉన్నారు, మరో పక్కన వారి సోదరుడు, ఇద్దరు కూడా ఏదైతే తన సోదరుడు తన కుమారుడు చనిపోకపోతే, అడ్డుకోకపోతే ఇంకో ఎంతోమంది టూరిస్టులు చనిపోయేవారు. అతను అడ్డుకోవడం వల్ల, అతను వారిని ఎదిరించడం ద్వారా వారు భయపడి టైం కూడా వేస్ట్ చేయడం ద్వారా వారు అక్కడి నుంచి తన కుమారుని చంపడంతో ఆపి పారిపోయారు, లేదంటే ఇంకెంతోమంది చనిపోయి ఉండేవారంటూ కూడా వారి తండ్రి ఎంతో బాధతో చెప్తూ ఉన్నారు. అంటే ఎంతోమందిని కాపాడాడు నా కుమారుడు అంటే గర్వంగా చెప్తూనే మరోవైపు బాధ, కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అంటే పెద్ద కుమారుడు, మొత్తం 6 వీరికి సంతానం, దానిలో పెద్ద కుమారుడు ఆదిల్ గుర్రం సంబంధించి ఇతను గుర్రం పనిచేస్తూ ఉంటాడు, టూరిస్టులకు తిప్పుతూ ఉంటారు గుర్రాల మీద. రెండవ కుమారుడు ట్యాక్సీ నడుపుతూ ఉంటారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్ళైంది, ఇంకిద్దరు కూతురు కుమారుడు ఇంకా ఉన్నారు. అయితే గవర్నమెంట్ నుంచి మాకు సహాయం చేస్తామని వారు చెప్పారు. వారు ఏ సహాయం చేసినా మేము స్వీకరిస్తాము, మాకు సహాయం చేయాలనేది కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు టూరిస్టులు ఎవరైతే భయపడి వెనకడుగు వేస్తున్నారో, నా సోదరుడు ఏ విధంగా అయితే ప్రాణాలు అడ్డుపెట్టి వారిని కాపాడారో నేను కూడా అలాగే కాపాడుతానంటూ కూడా వారి సోదరుడు ఆదిల్ సోదరుడు చెప్తూ ఉన్నారు. మొత్తం చూసిన టూరిస్టులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రావచ్చు అంటూ కూడా అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నారు ఆదిల్ కుటుంబ సభ్యులు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, ఆదిల్ నివాసం నుంచి. ఉగ్ర